తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పెద్ద కుంభకోణం చేశారు. మన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కూడా తీవ్రంగా పరిగణించింది ఈ అంశాన్ని. భూదాన్ భూములు వీళ్ళు కొనుగోలు వీళ్ళకి అసలు ఎలా వచ్చాయి, వీళ్ళకి ఎవరు చేశారు? ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ యొక్క భూదాన్ కొనుగోలు వ్యవహారంలో ఏవైతే పేర్లున్నాయో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మీరు అసెంబ్లీలో అన్నారు జర్నలిస్టుల విషయంలో, అదే విషయం నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకుని ఒక జర్నలిస్ట్గా ప్రశ్నిస్తున్నాను. ఈ భూదాన్ వ్యవహారంలో అంటే ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ భూములలో వీళ్ళకి ఎలా అలాట్ చేశారు, వీళ్ళు ఎలా తీసుకున్నారు, కొనుగోలు చేశారు? ఈ అంటే హైకోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ కూడా మాట్లాడలేను. వీళ్ళ మీద మాత్రం చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలా. ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈ లిస్టులో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే, కఠినమైన చర్యలు ఉండాల్సిందే. ఎందుకంటే సామాన్యులైనా పేదోడైనా పెద్దోడైనా అందరూ ఒకటే. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం మేము ప్రశ్నిస్తున్నాము. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అధికారులే ఇలా భూ కుంభకోణంలో బట్ట బయట తెలిసిపోయింది, అందరికి తెలిసిపోయింది. కాబట్టి వీరందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంకల్పం గ్రూప్ లింక్ మీడియాతో డిమాండ్ చేస్తున్నాము. బాపట్ల కృష్ణమోహన్ ప్రజా సంకల్పం నుంచి.